సమస్య కొలిక్కొచ్చినట్టు కనపడలేదు. కనపడలేదు. ప్రధానంగా మహిళలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవును. సో ఏంటమ్మా ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా చెప్పారు. చెప్పారు. ఏం చేస్తాం, మేము అడిగేది వేతనాల గురించే కదా, ఇంకా వేరే ఏముంది? వేతనాలు ఇవ్వండి సార్, మాకు 3 సంవత్సరాలకి ఒక్కసారి ఇస్తారు. ఎప్పుడు 3 సంవత్సరానికి 10% అన, అది ఒకేసారి 3 సంవత్సరాలు 30% అనేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 30% అంటే ఈ ఒక్క సంవత్సరంకే వీళ్ళు 30% అడుగుతున్నారేమో అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అది కాదు, మేము సంవత్సరానికి 10% అని అడుగుతున్నాం. మేము ఆ సంవత్సరానికి 10% అడిగిన దానికి ఇలా మాట్లాడుతున్నాం. మొన్న మాకు తెలియక ఒక ఆమె ఏమన్నదంటే, మాకు నెలకి మాకు పెరిగితే మహా అంటే ఎంత 30% అంటే 300 అని అంటే, కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారు, మీ లేడీస్ ఇలాగ మాట్లాడారు అంటే మీరు 300 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 700 మీరు ఈయనకి తీసుకుంటారంటే, అలా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ మా ఈయన మెంబర్సే. ఒక్క రూపాయి తగ్గినా ఎవరు తీసుకోరు. వాళ్ళు గట్టిగా మమ్మల్ని అడుగుతారు. వాళ్ళ కాల్ షీటు మేము బిల్ బుక్ మీద రాస్తాము. బిల్ బుక్ మీద రాసి ఆ బిల్లు వాళ్ళ డబ్బులు ఎంతయ్యో మొత్తం అంతా మా ఈయనకి వచ్చినాయి. మేమంతా కాల్ షీటు ఇచ్చేసి వాళ్ళకి రాసి ఇస్తాం మేము. అంతేకాని ఇప్పుడు మా కష్టం ఎంత పని సార్ వాళ్ళకి తెలుసు. నిర్మాత 170 మంది ఉన్నాము. మేము ఎంత కష్టపడతాము. పొద్దున వర్షానికి తడిసి ఎండకి ఎండి మాకు ఎంత కష్టం అంటే అంత కష్టం. అంతంత బరువు ఎత్తుకోవాలి. అంత వాటర్ క్యాను చేత కాకుండా వాటర్ క్యాన్ మోసుకోవాలి. మాకు ఇంత కష్టాలు ఇంత బాధలు ఉన్న వాళ్ళకి తెలుసు, నిర్మాతలకు తెలుసు. కాబట్టి ఎందుకు మమ్మల్ని ఇలాగా ఇది చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి నిర్మాతలందరికీ చేతులు జోడించి అడుగుతున్నాము, మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయమని సార్. లేవు, సౌకర్యాలు లేవంటే అది వాష్రూమ్ ఉండదు అక్కడ. ఇక్కడ ఇండోర్లో ఎక్కడైనా షూటింగ్ జరిగితే ఉంటాయి, అవుట్డోర్లలో వాష్రూమ్ ఉండదు. అది అంబులెన్స్ ఉండదు. మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా ప్రాబ్లం అప్పుడప్పుడే మాకు ఏదైనా కడుపు నొప్పి వచ్చినా, మాకు ఏదైనా బాధ ఉన్నా మేము ఎవరికైనా బతిమలాడుకోవాలి. పొడిచిన వాళ్ళకి, అయ్యా మాకు ప్రాబ్లంగా ఉంది, మాకు ట్యాబ్లెట్ కావాలని అంటే, వాళ్ళు ఎప్పటికో అయిపోయినాక భోజనాలు గిజనాలు అయిపోయినాక ఎప్పటికో సాయంకాలంకి, పొద్దున్నే కడుపు నొప్పి వస్తే సాయంకాలం వరకు మాకు తెచ్చి ఎవరైనా సరే. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోలేము, ఎందుకంటే మేము కష్టపడతాం. మళ్ళీ ఈ కష్టం మేము 10 సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేము. ఎందుకంటే మోకాళ్ళు అరిగిపోతాయి. తిరిగి తిరిగి సామాన్లు మోసి మోరీలో చల్లగా నీళ్ళల్లో కడిగి మోకాలు అరిగిపోతాయి. నడుము బోన్స్ ఇది అయిపోతుంది. అంతకు మించి ఇంకా మేము పని చేయలేము. అంత కష్టం అన్నమాట. మా బాధలు మేము ఎవరికి చెప్పుకుంటాము, ఎవరికి చెప్పుకోవడానికి లేదు. మాకు ప్రొడ్యూసర్ తరపు నుంచి మాకు బెనిఫిట్ ఏం లేదు. ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు. మాకు మా కష్టానికి చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదు. ఆ డబ్బుల్లోనే మేము ఏదో మా ఇల్లు గడిపి మేము హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా సరే, ఈరోజు మనం ఒకరోజు ఏదైనా ప్రాబ్లం జ్వరం వచ్చిందంటేనే హాస్పిటల్కి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతుంది. చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు వచ్చిన వేతనాలు మాకు సరిపోవు. కాబట్టి అందరు 30% అంటున్నారు. నలుగురితో పాటు మాకు పదం అలా వచ్చేస్తుంది. ఆ 30% ఇచ్చినా మాకు చాలని బాధ మాది. కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మీరు ఆదుకోవాలని సార్, మా బాధలు గుర్తించి మమ్మల్ని ఆదుకోండి సార్ అనేసి చెప్తున్నాం అంతే.